వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనం ఈరోజు 2019 కానీ 2024 కానీ 2025 ఉన్నటువంటి డిఎస్సిలో రిపీట్గా కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. అవి కూడా చాలా ఈజీ బిట్స్ కూడా రిపీట్ రావడం జరిగింది. మనం ఎక్కువ ఏం చేస్తామంటే హార్డ్గా ఇంకెంత డెప్త్కి ఇస్తారో అనేటువంటి లోతు కూడా వెళ్ళిపోతాం. కానీ ఒక ప్రశ్నల విధానం ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ ఓరియంటెడ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఈజీ లెవెల్, డిఫికల్టీ, యావరేజ్ లెవెల్. యావరేజ్కే ఎక్కువ ఇచ్చేస్తారు ప్రశ్నల సరళి, కానీ కొన్ని నాలెడ్జ్ బిట్లు కూడా ఈజీగా ఇవ్వడం జరిగింది. దీంట్లో రిపీట్గా అడిగినటువంటి బిట్స్ ఈ 3 డిఎస్సిలో 2019, 24, 25లో ఈ 3 డిఎస్సిలో కొన్ని రిపీట్ ప్రశ్నలు అడగడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దామని చెప్పి ఒకసారి ఆ ప్రశ్నలు గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మీరు చేయగలుగుతారు. చాలా ఈజీగా ఉన్నాయి బిట్స్ కూడా. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ గణిత శాస్త్రం అంటేనే ఆవశ్యకత పర్యావసానాలను ఊహించే విజ్ఞానమే ఈ యొక్క గణితం అని చెప్పి ప్రతిసారి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం యొక్క స్వభావం మీద, దాని మీద ప్రశ్నలు లేకుండా ఎప్పుడు లేదండి. ఒక 10-12 డెఫినేషన్స్ ఉన్నాయి. మన దేవేందర్ మెథడ్స్ యాప్లో కూడా డిస్కస్ చేశాం. దాంట్లో ఈ యొక్క బిట్ అందరికి వచ్చినటువంటి ఈజీ బిట్ అండి. ఈ యొక్క ప్రశ్న అది ఎవరు తెలిపారు అని చెప్పి డిస్కస్ చేశాం. ఆవశ్యకత అన్న, అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం గణిత శాస్త్రం అన్నా కూడా, అవసరం అన్నా కూడా ఒకరే వస్తారని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సరే చూద్దాం ఒకసారి. ఇలా ఇచ్చాడు. మరి ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణిత శాస్త్రం అని ఎవరన్నారంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, బెంజమిన్ పీర్స్, కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ అండ్ డేవిడ్ హిల్బర్ట్ అని అలా ఇచ్చాడు. దాంట్లో చూడండి ఒకసారి. బెంజమిన్ పీర్స్ అనేటటువంటి వ్యక్తి దీన్ని చెప్పాడు. ప్రీవియస్ పేపర్లో ఒకసారి మీరు యాప్లో డౌన్లోడ్ చేయండి. మీకున్నటువంటి దాంట్లో సరే మీరు గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేస్తే నేను ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలు ఉన్నాయో లేవో చూడండి. ఎందుకంటే ఇవి అడిగాడు ఈ బిట్టు రిపీట్గా అడగడం జరిగింది. ఓకే, అంటే నిర్వచనాల మీద తప్పనిసరిగా ఒక క్వశ్చన్ డెఫినేషన్ అని వస్తుంది ప్రతి డిఎస్సిలో. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి. ఇది కూడా ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే అటువంటి మిగతా సందర్భంలో కూడా అదే ఫలితాన్ని పొందుతాయని చెప్పి నిర్ధారణకు రావడం అనేది ఏ పద్ధతి ఏది అని చెప్పి అడిగాడు. అనేది ఏదని చెప్పి ఇచ్చాడు. మనం ఆల్రెడీ బోధనా పద్ధతులు టీచింగ్ మెథడ్లో డిస్కస్ చేసాం. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, మనం అనాలిసిస్, సింథసిస్ మెథడ్ డిస్కస్ చేసాం. ఏదైనా ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితం వస్తుందని చెప్పి నిర్ధారణకు వచ్చేటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఏంటంటే అది తార్కిక అంటే ఇవి మన డిఎస్సిలో ఇచ్చినట్టు ప్రశ్నల విధానం. ఈ యొక్క ఆప్షన్స్ కూడా అలానే ఇచ్చాడు చూడండి. తార్కిక హేతువాదం, లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు. నిగమన హేతువాదం, డిడక్టివ్ రీజనింగ్, ఆగమన హేతువాదం, ఇండక్టివ్ రీజనింగ్ అండ్ కోరిలేటివ్ రీజనింగ్ అంటే సహసంబంధం అని చెప్పి అట్లా ఇచ్చాడు. కానీ ఈ యొక్క డెఫినేషన్ అండి, ఇది దేని డెఫినేషన్ అంటే దాదాపు ఇండక్టివ్ అప్రోచ్ అంటే ఆగమన పద్ధతి అనేది దీన్ని పోలి ఉంటుంది. ఓకే, అది మనకున్నటువంటి దాంట్లో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ యొక్క దానికి ఆన్సర్ ఏంటంటే ఇండక్టివ్ రీజనింగ్. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలిస్తే ఒకే ఫలితం వస్తుంది తప్ప ఫలితం మారదు అనేటటువంటి సాధారణీకరణాన్ని, సార్వత్రిక సత్యాన్ని రాబట్టేదే ఆగమన పద్ధతి అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఈజీ బిట్ అండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని చెప్పి ఎన్నోసార్లు డిస్కస్ కూడా చేసాం. ఈజీ బిట్ కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి ఈజీ బిట్ నాకు రాదా అని చెప్పి ఓవర్ లుక్లు కూడా, ఓవర్ కాన్ఫిడెన్స్లో బిట్టు తప్పి పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క హాఫ్ మార్కే కనీసం మన లైఫ్ని ఇప్పుడు 2025లో రాశారు, ఇప్పుడు 26లో డిఎస్సి వస్తుంది, 1 ఇయర్ గ్యాప్. కానీ అంతకుముందు డిఎస్సి రావాలంటే ఎదురు చూసేది ఒక 4-5 సంవత్సరాలు. ఒక్కొక్కసారి 2008లో రాసిన వ్యక్తులు 2025లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వారికి కొద్దిగా ప్లస్ అయ్యి ఎక్కువ పోస్టులు వచ్చాయండి. మరి ఒక 2008 ఎక్కడ, 2025 ఎక్కడ, కనీసం ఒక 16, 17 సంవత్సరాల తర్వాత మంచి పోస్టులు వచ్చాయండి. అంటే 16 సంవత్సరాల జీవితం వెనక్కిపోయినట్టే కదండి, ఇబ్బందులు పాలైనట్టే కదా. కాబట్టి ప్రతి బిట్ ఈజీ బిట్టా హార్డ్ బిట్ అని కాదు, ప్రతి బిట్ చేయాలి. దీనికైనా హాఫ్ మార్కే, అప్లికేషన్ మీద ఇచ్చినా హాఫ్ మార్కే. కాబట్టి హాఫ్ మార్కే మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎంత కష్టపడతావు అంత ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి ఎవరంటే యూక్లిడ్ అండి. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరు అంటాం? యూక్లిడ్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఇలాంటి బిట్స్ ఇచ్చాడు. ఈజీ బిట్ మన కూడా రీసెంట్గా అడిగాడు. ఈ క్రింది వారిలో శ్రీనివాస రామానుజన సంఖ్య ప్రసిద్ధమైనది. ఈజీ బిట్ అని. కానీ ఇక్కడ 1729, 1792 ఉంది. ఓవర్లుక్లో మనకు వస్తుంది అని చెప్పి తొందరపాట్లో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 అని చెప్పి కన్ఫ్యూజ్లో ఇదే పెట్టవచ్చు. అదే బబ్లింగ్ అయితే చాలా ప్రాబ్లం. ఇప్పుడు సిబిటి టెస్ట్ కాబట్టి ఏం చేస్తుంటే సర్దిద్దుకోవచ్చు. కానీ ఆ టైం ఉంటుందో ఉండదో. ఎందుకంటే కంటెంట్ ముందు చేశారనుకోండి టైం సరిపోదు. ప్రాసెస్ చేస్తూ ఉంటాం, ఇంకొస్తుందేమో ఆన్సర్ అని చెప్పి ఎదురు చూసి ఆ లెక్క ప్రాబ్లం మొత్తం చేసుకుంటూ పోతాం. అలా చేయొద్దు.
కరెంట్ అఫేర్ జీకే కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ, సైకాలజీ కానీ, మెథడాలజీ కానీ ఇవన్నీ చేసేది ఏముండదు. చూసి ఆన్సర్లు పెట్టేది కాబట్టి ఇవి ముందు చేసుకొని సింపుల్ టు కాంప్లెక్స్, ఈజీ టు డిఫికల్ట్ ఇలా చేసిన తర్వాత కంటెంట్లోకి వచ్చి వచ్చినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రాని దాని గురించి ఆలోచించి ఆ టైం తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోతేనే మనం కంపల్సరీ జాబ్ సాధించగలం తప్ప ఏది వస్తే అది మొత్తం చేసుకుంటూ పోవడం కాదు. అక్కడ ప్లానింగ్ అనేది ఉండాలి. ఈజీ పెట్టి ఇక్కడ అన్ని 9, ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 9 ఉంది చూడండి. ఒకసారి కన్ఫ్యూజ్ అయి పెట్టే అవకాశాలు ఉంటాయి ఆ ఫియర్లో, ఆ టెన్షన్లో కూడా. కాబట్టి 1729 దీనికి ఆన్సర్ తెలుసండి, అందరికీ తెలుసు ఈ విషయమే. ఇక్కడ 1279, 1927, 17 ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. అలా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. భాస్కరాచార్య తన సిద్ధాంత శిరోమణి గ్రంథం నందరి ఈ భాగంలో ఇది చూడండి కొలతలు, మెజర్మెంట్ గురించి ప్రస్తావించారు. మరి సిద్ధాంత శిరోమణి గ్రంథం ఎక్కడ, మనం ఎవరు రాశారు ఏంటి, భాస్కరాచార్య, తన కూతురు ఎవరు, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. దాంట్లో చూడండి గ్రహ గణితమా, నెక్స్ట్ బీజగణితమా, గోళాధ్యాయమా, లీలావతి గణితం అని ఇచ్చాడు. ఇవన్నీ ప్రీవియస్ పేపర్లో ఇలా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ లీలావతి గణితం అని గుర్తుపెట్టుకోండి. ఇవి దీనికి సంబంధించిన విషయం మీద. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సకల శాస్త్రాలకు మూలము ద్వారం లాంటిది గణితం. అంటే ఫస్ట్ యూనిట్లో మనకు 11 యూనిట్స్ 22 మార్క్స్. అంటే మనకి ఎన్ని 20 అంటే మనకు ఉన్నట్టు 11 యూనిట్స్. ఈ 11 యూనిట్స్లో 20 మార్క్స్ అంటే 40 బిట్స్. 40 బిట్స్ అంటే ఏంటి, 11 యూనిట్లు ఒక్కొక్క యూనిట్కు 4 బిట్లు కానీ, 4 ప్రశ్నలు కానీ, 4 లేకపోతే ఒక్కొక్కసారి ఫస్ట్ యూనిట్ చిన్నగా ఉంది కాబట్టి 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. దాంట్లో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, డెఫినేషన్స్ మీద అడుగుతున్నాడు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడండి, రిపీట్గా అడిగారు. ఇక్కడ సకల శాస్త్రాలకు మూలము ద్వారం వచ్చా 2-3 టైమ్స్ అడగడం జరిగిందండి. అంటే ఇక్కడ ఏంది, దీనికి ఎవరన్నారంటే యంగా, లైబ్నిజా, హెగ్బనా, బేకన్ అని చెప్పంటే ఇక్కడ కొంతమంది చదివి హగ్బెన్, నెక్స్ట్ బేకన్ వచ్చినా కూడా మరి పర్ఫెక్ట్ చదివితేనే చేయగలుగుతాం. కాబట్టి చదవకపోతే కొన్ని నాకు వచ్చిన బిట్లే పోయినాయి సార్ అని చెప్పి అంటారు. వచ్చిన బిట్లు ఎలా పోతాయండి, మిగతాయి కరెక్టే పెట్టారు కదా. అంటే మిగతాయి కరెక్ట్ పెట్టారంటే ఏంది, రిపీట్ ఎక్కువ ఉంది, 1-2 సార్లు చదివినా కాబట్టి గుర్తుంది, పర్ఫెక్ట్ పెట్టగలం. కానీ వచ్చిన బిట్ ఎలా పోతుందంటే సరిగ్గా చదవక ఏదో ఒకసారి చదివి అలవాట్లో ఇదా అదా అని చెప్పి మిస్టేక్ పెడుతున్నాం. కాబట్టి వీలైనంత వరకు స్పైరల్ మెథడ్లో చదవడానికి ప్రయత్నించండి. రిపీట్ ఎక్కువ ఉండాలి, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. అలా బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి, ఫ్రాన్సిస్ బేకన్, ఫాదర్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్. కాబట్టి ఆగమన పద్ధతిని కనుక్కున్న వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్. ఓకే, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ జ్ఞానాత్మక రంగం నందలి అత్యున్నత లక్ష్యం కాగ్నేటివ్ డొమైన్లో మనకు ఉన్నటువంటి నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్ మనకు ఉన్నాయి కదండి. ఈ జ్ఞానాత్మక రంగం కాగ్నేటివ్ డొమైన్ నందలి అత్యున్నత లక్ష్యం అంటే రివైజ్డ్ వర్గీకరణ అనలే కాబట్టి పాత వర్గీకరణ ప్రకారం అత్యున్నత లక్ష్యాలు అంటే ఏంటి, నిమ్న లక్ష్యాలు అంటే జ్ఞానం, అత్యున్నత లక్ష్యం అంటే ఏంటి, ఇవాల్యుయేషన్. మరి ఎక్కడుంది ఇవాల్యుయేషన్ అంటే స్టార్టింగ్ ఉంది, మూల్యాంకనం. అత్యున్నత లక్ష్యం ఇలాంటి ప్రశ్నలు ఈజీ బిట్లే చాలాసార్లు రిపీట్ అడిగాడు. ఈజీ బిట్లు అడుగుతారు, యావరేజ్, డిఫికల్టీ కూడా అడుగుతారు. ఓకే, రైట్. తర్వాత ఈ క్రింది ఉపకరణమును ఉపయోగించి త్రిభుజాలు రకాలను సులభంగా చక్కగా ప్రదర్శించవచ్చు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ బులెటిన్ బోర్డు సంబంధం లేదు, ప్లానల్ బోర్డు మనకు లేనే లేదు, ప్లాన్ ఉంటుంది కానీ వీటి ద్వారా కాదు. జియో బోర్డు ఉంది, నోటీస్ బోర్డు ఉంది. ఇది గణిత శాస్త్రం సంబంధించిన బోర్డు. ఏంటంటే ఇక్కడ జియో బోర్డు ద్వారానే మనకు త్రిభుజాల రకాల గురించి ఎక్కువగా బోధించుకుంటాం. ఇది డైరెక్ట్ బిట్ ఇలా పెడతారు, అన్నీ ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. కాబట్టి ఇలాంటి దాదాపు ఈజీ బిట్లు, నాలెడ్జ్ బిట్స్, కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి విధంగా 3 రకాల క్రోడీకరించి ఇలాంటి బిట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. చిన్న బిట్లని అది నాకు వస్తుందని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఒక్కసారి రిపీట్ చూసుకోవడం మంచిది. ఒకసారి చూసుకుంటూ పోతే ఈజీ అయినా రేపు పర్ఫెక్ట్ పెట్టగలుగుతాం. అలాంటి మిస్టేక్స్ కొన్ని ఉంటాయి, అవి చేయొద్దండి. ఓకేనా. భావావేశ రంగం నందలి లక్ష్యాల అనుక్రమణికలో నిమ్న లక్ష్యం ఏది అని చెప్పి అన్నాడు. మరి ఎఫెక్టివ్ డొమైన్ అంటే రావాలంటే రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్ ఇవి మనకు గుర్తుండాలి. మరి దాంట్లో అనుక్రమణ శ్రేణి అంటే ఏంది, సీరియల్గా దేని ప్రకారం అంటే ఫస్ట్ అనుకరణ అన్నాం. మరి అనుకరణ ఉందా భావావేశ రంగంలో అంటే సైకోమోటర్ డొమైన్లో ఉంటుంది. ఇది అనుకరణ, ఇమిటేషన్ ఫస్ట్. అంటే ఇది కాదు, ఇక్కడ మనం ఇచ్చింది ఎఫెక్టివ్ డొమైన్, ఇది కాదు. మరి గ్రహించడం ఉందా, ఉంది. లాక్షణీకరణ ఉందా, ఉంది. మనకున్నట్టు చివరిది మరి అంటే రెస్పాండింగ్. రిసీవ్ తర్వాత ఉంది ఏంది, రెస్పాండింగ్. ఓకే, లాస్ట్కున్నది లాక్షణీకరణం. మరి ఇక్కడ ఏమన్నాడు, నిమ్న లక్ష్యం అంటే దానికున్న నిమ్న లక్ష్యం అంటే తక్కువ లక్ష్యం. అత్యున్నత లక్ష్యం లాక్షణీకరణం, మన నిమ్న లక్ష్యం ఏంటి, రిసీవ్, గ్రహించడం. కాబట్టి దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. ఈ విధంగా
మనకు ప్రశ్నల సరళి ఎందుకు ఇచ్చావు ఇదంటే రిపీట్గా 19, 24, 25 డిఎస్లలో ఈజీగానే ఇచ్చాడు. ఆ ఈజీగా ఇచ్చినటువంటి దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇలా బిట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నాలెడ్జ్ బిట్లు కూడా చాలామంది కూడా మిస్టేక్ చేశారు. నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా సైకోమోటర్ డొమైన్లో కింది నుంచి 2వ లక్ష్యం ఏదని అడిగితే కూడా తప్పు పెట్టి హాఫ్ మార్కులో జాబ్ పోయి ఈరోజు బాధపడుతున్న వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఆలోచించండి. మరి అది రాదా అంటే వస్తుంది. అనుకరణ అస్తలావు అని చెప్పి 5 లక్షలు మనం చదువుకున్నాం. కింది నుంచి రెండోదని మరీ అడిగాడు. కింది నుంచి రెండోది అన్నప్పుడు దాని తగ్గట్టు కింది నుంచి ఏ లక్ష్యం ఏంటని చెప్పి ఆలోచన చేసి పెట్టాలి. కాగ్నేటివ్ కానీ, ఎఫెక్టివ్ డొమైన్ కానీ, సైకోమోటర్ డొమైన్ కానీ ఇవన్నిటి మీద కంపల్సరీ డిఎస్సిలో బిట్టు లేకుండా ఉండదు. ప్రశ్న చదివి దాన్ని అర్థం చేసుకొని ఆ ఫాస్ట్లో ఏమిచ్చాడు ఏం చేయాలి అని చెప్పి అలా మీరు పర్ఫెక్ట్గా చదివితేనే పెట్టగలుగుతారు. కొంతమంది అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఆ ఎగ్జామ్ హాల్లో ఇది కాదేమో ఇదేమో ఆ చిన్న బిట్ కూడా మరి పైనుంచి కిందికి నిమ్న లక్ష్యం కింది నుంచి పైకి అన్నాడా అని చెప్పి అంటే కొంతమంది పైనుంచి కిందికి అనుకొని పైనుంచి రెండోది హస్తలాగం అని పెట్టడం జరిగింది కొంతమంది. కానీ మనకు ఉన్నటువంటి దాంట్లో సహజీకరణం ఏది, దాని నుంచి 2వ లక్ష్యం ఏది అని చెప్పి ఆ 5 లక్ష్యాలు గుర్తు తెచ్చుకొని ఆలోచించి పెట్టాలి. ఆ స్పాట్ టైంలో పెట్టాలంటే మీరు పర్ఫెక్ట్ చదవాలి. ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పడం అలా చేయండి. ఇంకోటి కాబట్టి మీరు నోటిఫికేషన్ అనేది వస్తుంది, హార్డ్ వర్క్ చేయండి. మీరు చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం కూడా అందరూ జాబ్లో సెటిల్ కావాలి. మన దేవేందర్ మెథడ్స్ యాప్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అన్ని కోర్సులు కూడా ఉన్నాయి. కాబట్టి అవి మీకు యూజ్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇవి ఈ విధంగా ప్రశ్నలు సర్లే రైట్.